నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. ముందుగా ముఖ్యాంశాలు. జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని ఒక్క ఓటుతో సమర్థవంతమైన నాయకత్వానికి నాంది పలకాలని పిలుపు. బీహార్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందన్న ప్రధానమంత్రి. దర్భంగా ఎన్నికల ప్రచార సభలో పేర్కొన్న నరేంద్ర మోదీ. 58 నెలల్లో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న ముఖ్యమంత్రి. పథకాల కొనసాగింపుకు వైసీపీని గెలిపించాలని నెల్లూరు సభలో పేర్కొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నూజివీడులో తెలుగుదేశం పార్టీ ప్రజాగళం సభ. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఎటువంటి న్యాయం జరగలేదన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత. ఈ రోజు ప్రకాశం జిల్లా దరిమడుగులో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదు. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కాన్పూర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డుకి ఇరువైపులా నిల్చొని ప్రధానికి జేజేలు పలికారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ప్రధానమంత్రి కమలం గుర్తును చూపుతూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. అంతకుముందు కాన్పూర్లోని సిక్కుల పవిత్ర ప్రార్థనా స్థలం గురుద్వారాను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బీహార్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీహార్లోని దర్భంగాలో ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఇండీ కూటమి దేశాన్ని వారి సొంత ఆస్తిగా భావిస్తోందని, అనేక కుంభకోణాలకు పాల్పడి బీహార్ను అన్ని విధాలా దోచుకున్నాయన్నారు. భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు గడిచిన 10 ఏళ్లలో పునాదులు వేశామన్నారు. जैसे एक शहजादे दिल्ली में है, वैसे ही एक शहजादे पटना में भी है. एक शहजादे ने बचपन से पूरे देश को और दूसरे शहजादे ने पूरे बिहार को अपनी जागीर समझा है. इन दोनों शहजादों के रिपोर्ट कार्ड एक जैसे ही हैं. इनके रिपोर्ट कार्ड में सिवाय घोटालों और बेलगाम कानून व्यवस्था के सिवाय कुछ भी नहीं है. याद कीजिए कैसे बिहार में अपहरण उद्योग चलता था, कैसे बड़े बड़े घोटालों से बिहार के खजाने को लूटा जाता था, कैसे शाम होते ही हमारी बहन बेटियां घर से निकलने में डरती थी, कैसे नौकरी देने के पहले जमीन 10 ఏళ్ల కిందట యూపీఏ హయాంలో దేశంలో ఆటంకవాదులు, సంఘ విద్రోహ శక్తులు విచ్చలవిడిగా సంచరించేవారని, వారి తూటాలకు ఎందరో యువకులు బలయ్యారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శత్రుముఖలు, దాయాదితో సత్సంబంధాలు సాగిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు జార్ఖండ్లో పర్యటించారు. పలాము, లోహర్ బంద్లో జరిగిన పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి జవసత్వాలు అందించామన్నారు. రానున్న రోజుల్లో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలిస్తామని, అందుకు ప్రజలంతా ఒక్క ఓటుతో సమర్థవంతమైన నాయకత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. बंदूक उठाकर जंगलों में भाग जाता था। आपके एक वोट ने कितनी ही माताओं की आस पूरी की, बच्चों को बचा लिया। आपके एक वोट ने इस धरती को लहू लहान करने वाले नक्सलवादी आतंकवाद से मुक्ति दिला दी। ये आपके एक वोट की ताकत है। साथियों, याद करिए कांग्रेस के समय क्या हाल था। यहां बम फूटते थे, आतंकवादी गोलियां चलाते थे, निर्दोषों को मौत के घाट उतारते थे, और दिल्ली की सरकार पाकिस्तान को लव लेटर भेजती थी। लव लेटर, अमन की आस लगाती थी, अमन की आस। पाकिस्तान जितने लेटर जाता थे उससे ज्यादा आतंकी भेजता था, और बम गोले लेकर वो देश में खून की होली खेलते थे। और जब आपने एक वोट दिया ना, उस वोट ने मुझ में इतना दम भर दिया, इतना दम भर दिया, मैंने आते ही कह दिया इनफ इज इनफ, बहुत हो चुका है, अब ये खेल नहीं चलेगा। मां भारती का अपमान नहीं सहूंगा, निर्दोषों को नहीं मारने दूंगा। आज नया भारत डोजियर नहीं भी देता, ये नया भारत है घर में घुसकर मारता है। सर्जिकल स्ट्राइक, एयर स्ट्राइक के तमाचे ने पाकिस्तान को हिलाकर रख दिया था। पहले एक समय ऐसा था, कोई महीना ऐसा नहीं जाता। సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పర్యటిస్తారు. ధర్మవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి వై సత్యకుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. యాభై 58 నెలల్లో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఈ ఎన్నికలతో ప్రజల 5 ఏళ్ల భవిష్యత్తు నిర్ణయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు పథకాలతో సంక్షేమాన్ని అందించామన్నారు. 2,70,000 కోట్ల రూపాయలు పేదల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి చేసే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబును నమ్మటము అనంటే
కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. చంద్రబాబును నమ్మితే ఏమవుతుంది? వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఎటువంటి న్యాయం జరగలేదని, అభివృద్ధి పథకాలు కూడా అందలేదని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నూజివీడులో నిర్వహించిన ప్రజాగళంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ గెలుపు ఖాయమని, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజల ధనాన్ని దోచుకున్న వారికి బుద్ధి చెబుతామన్నారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తన కళ అని, ఇసుక మైనింగ్ అన్యాక్రాంతం కాకుండా చూస్తానని తెలిపారు. నూజివీడులో మురుగునీటి నిల్వలు, రోడ్లు నిర్మిస్తామన్నారు. ఆరోగ్య బీమా కింద 25 లక్షల రూపాయలు పేదలకు అందిస్తామన్నారు. దివ్యాంగులకు 6,000 రూపాయల పింఛన్ అందిస్తామని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగాలు వచ్చాయి, తమ్ముళ్ళు అడుగుతున్నా. గిట్టుబాటు ధరలు వచ్చాయి, రైతులు అడుగుతున్నా. ఏమన్నా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా తల్లి అని అడుగుతున్నా. ఎవరి కోసం పనిచేశాడు ఈ ముఖ్యమంత్రి? తన కోసం. తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళంటే మాటలు కోటలు దాటాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటం. అలాంటి ముఖ్యమంత్రి. ఆయన ఆలోచన ఒకటి, మనమందరం బానిసలు ఆయన దృష్టిలో. ఆయన ఒక్కడే నియంత. ఈ నియంత ఉద్దేశం డబ్బులన్నీ ఆయన దగ్గరనే ఉండాలి. ఆయన వేసే ఎంగిల మెతుకులతో మనం బతకాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు ఏమమ్మా సిద్ధమా? మీ ఆ పిల్లలంతా మారుకోవడానికి? అందుకే నేను వచ్చాను. మీలో ప్రజాగళం కింద మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. ఈ అహంకారికి బుద్ధి చెప్పాలి. 13వ తారీఖున ఫ్యాన్ ని చిత్తుగా చితగొట్టి డస్ట్బిన్ లో వారేయాలి. ఇది పట్టాదారు పాస్ పుస్తకం. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? దీని మీద ఏమి రాసింది? జగనన్న భూ హక్కు. రేపల్ల నియోజకవర్గంలో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లెలో నిర్వహించిన వారాహి విజయ్ బేర్లో ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం తీసుకొచ్చిన భూ హక్కు చట్టం రైతులకు అన్యాయం చేసేలా ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను నాశనం చేస్తూ ప్రభుత్వం ప్రశ్నించిన వారిని వేధింపులకు గురి చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రం విభజన జరిగిన 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. 30 మంది ఎంపీలుండి గుండాగర్దీ చేసే ప్రభుత్వం, అరాచకం చేసే ప్రభుత్వం, పేకాటలు నడిపే ప్రభుత్వం, యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వని ప్రభుత్వం, కనీసం సాగునీటి అవసరాలు తీర్చని ప్రభుత్వం, ఇవన్నిటిని తట్టుకొని నిలబడగలిగాను. నేను తెలుగుదేశం పార్టీకి అండగా ఉండగలిగానంటే మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మా జన సైనికులకి, కథం తొక్కే వీర మహిళలకి, మీ అందరికీ 2 చేతులెత్తి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఒకసారి నిజంగా ప్రభావం అయ్యే యువత ముందుకొస్తే ఎలాంటి అరాచకాలైనా మనకి అడ్డుకోవచ్చు అనేది మీరే నిదర్శనం. సో మీ అందరికీ ఎందుకు నేను చాలాసార్లు ఇంటర్వ్యూస్లో ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నాను. అందరూ అడుగుతున్నారు, రాజీవ్ సర్దేశాయ్ దగ్గర నుంచి ఈ నేషనల్ ఛానల్స్ అంతా అడుగుతున్నారు, మీరు ఎందుకు ఓడిపోయినా బలంగా ఉన్నారు, ఎందుకు నిలబడ్డారు అంటే, నేను చాలా మా నాన్న ఇక్కడ మంగళగిరిలో దగ్గర నుంచి పొన్నూరు, బాపట్ల ఇలాంటి ప్రాంతాల్లో ఒక కానిస్టేబుల్గా పనిచేసిన వ్యక్తి. సో నాకు సగటు మనిషి మీద ఉన్న కష్టాలు తెలుసు. నాకు అన్నిటికంటే కూడా మన కాళ్ళ మీద మనం నిలబడగటానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, ఆత్మగౌరవం కోసం తపన పడుతూ ఉంటాం. మనకు ఎవరికి ఇంకొక డబ్బు అవసరం లేదు. కానీ మనం ఇప్పుడు స్వల్ప విరామం. భారత పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై దృఢమైన విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, శాంతియుతమైన
ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టుకుంటామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ఈ ఎన్నికలలో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. మీ భద్రత మాకు అమూల్యమైనది. అందుకే ఎప్పుడు ఎల్పీజీ సిలిండర్ తీసుకున్నా ప్రీ డెలివరీ పరీక్ష తప్పక చేయించండి. మీ భద్రతను మరింత మెరుగ్గా నిర్ధారించడానికి ప్రతి ఇంటిలోనూ జరుగుతోంది వంట గ్యాస్ ఉపకరణాల భద్రతా పరీక్ష. ఒకవేళ భద్రతా హోస్ పాడైతే వెంటనే మార్పించండి. అత్యవసర పరిస్థితిలో 1906కు కాల్ చేయండి. స్వచ్ఛ ఇంధన వాగ్దానం, సురక్షిత వంటగదే లక్ష్యం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కడపలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ అవినీతి జరిగినా చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుంటూ ముఖ్యమంత్రి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని షర్మిల పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, నాకు భయమేస్తుంది. మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే అర్థం కావటం లేదు. సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు? ఇల్లంతా రక్తమైతే, గొడ్డలి వేట్లకు బలైతే, ఆయన తలలోని ఎంకలు బయటకు వస్తే, ఆయన మెదడు బయటకు వస్తే మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు? దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారో దానికి సమాధానం చెప్పండి. అమాయకంగా నిలబడి చూస్తున్నాడు, ఆధారాలు తుడిపేస్తుంటే అని మీ మేనమామ గారే చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇవన్నీ మీ హస్తం లేకపోతే, అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు? విశాఖలోని ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఈవీఎంల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. భద్రతా కేంద్రం వద్ద నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన వివరాలను తనిఖీ చేశారు. అలాగే ఈవీఎంల పంపిణీ విధానాన్ని అధికారులు అడిగి తెలుసుకొని సూచనలు చేశారు. లో ఏర్పడిన అతి పురాతన నియోజకవర్గాల్లో గుంటూరు కూడా ఒకటి. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలుగా విడిపోయాయి. ఈ నియోజకవర్గం నుంచే తొలిసారి నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు కిసాన్ మజ్దూర్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఎన్నో ప్రాధాన్యతలు సంతరించుకున్న గుంటూరు తూర్పు నియోజకవర్గం ముఖచిత్ర విశేషాలను ఈ కథనంతో చూసేయండి. లో ఏర్పడిన అతి పురాతన నియోజకవర్గాల్లో గుంటూరు కూడా ఒకటి. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలుగా విడిపోయాయి.
ఉమ్మడిగా ఉన్నప్పుడు 1952లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో నడింపల్లి వెంకటలక్ష్మి నరసింహారావు కిసాన్ మజ్దూర్ పార్టీ తరపున ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా తొలిసారి కిసాన్ మజ్దూర్ పార్టీ, తరువాత కమ్యూనిస్టు పార్టీ, అనంతరం 8 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ గెలుపొందాయి. ప్రస్తుతం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కార్పొరేషన్ వార్డు నెంబర్ 7 నుంచి 23 వరకు గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,50,691 కాగా వీరిలో 1,21,849 మంది పురుష ఓటర్లుండగా 1,28,808 మంది మహిళా ఓటర్లున్నారు. అలాగే ట్రాన్స్జెండర్లు 34 మంది ఉన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, కోస్తాలోనే ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ సమగ్ర వైద్యశాల, రాష్ట్రంలోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటైన బ్రహ్మానందరెడ్డి స్టేడియం వంటివి ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. దీనివల్ల ఈ నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. పల్నాడు ప్రాంతం నుంచి విద్య, వైద్యం కోసం గుంటూరు వరకు రావాల్సిన పరిస్థితి ఇంకా అలాగే ఉండడంతో నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా గుంటూరు ప్రాముఖ్యత ఏ మాత్రం తగ్గలేదు. ఇక దశాబ్దాలుగా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు ప్రభుత్వ వైద్యశాల కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం నయం కాని అనేక వ్యాధులకు చికిత్సనందిస్తోంది. తాజాగా ప్రవాసాంధ్రుల సహకారంతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ బాధితులకు ఒక వరప్రదాయినిగా మారింది. ఇక నియోజకవర్గంలోని సమస్యల విషయానికొస్తే ట్రాఫిక్ ప్రధాన సమస్యగా చెప్పవచ్చు. బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య, స్టేడియం అభివృద్ధిలో పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నియోజకవర్గ పరిధిలో రోడ్ల విస్తరణ మరో ప్రధాన డిమాండ్గా చెప్పవచ్చు. మాయా బజార్, పాత గుంటూరు, కూరగాయల మార్కెట్, పట్నం బజారు వంటి ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లను ఊరి బయటకు తరలించి ఆ రోడ్లను విస్తరించి మార్కెట్ స్థితిగతులను మార్చాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నా స్థానిక ప్రజా ప్రతినిధులు దానిపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. తాజాగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని గాంధీ పార్కును లక్షలాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన దానిపై అవినీతి, నిధుల దుర్వినియోగం ఆరోపణలొచ్చాయి. అలాగే ఈ నియోజకవర్గ పరిధిలోని మరో వినోదాత్మక ప్రాంతం మానస సరోవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే విమర్శలే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా వినిపిస్తూనే ఉంటాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి షేక్ ముస్తఫా తన సమీప అభ్యర్థి టీడీపీ తరపున పోటీ చేసిన మహమ్మద్ నసీర్పై 22,091 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె నూర్ ఫాతిమా, టీడీపీ తరపున మహమ్మద్ నసీర్, కాంగ్రెస్ తరపున షేక్ మస్తాన్ వలీ పోటీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలే తమకు విజయాన్ని అందిస్తాయని వైసీపీ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్య స్పందన. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు చాలా చక్కగా అందుతున్నాయి. మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఆయన ఒమ్ము కాకుండా ఎలా చూసుకున్నారో అలాగే మా మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని మేము కూడా ఒమ్ము కాకుండా మా అమూల్యమైన 2 ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాము, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్తున్నారు. మేజర్గా నంది వెలుగు, పొన్నూరు రోడ్డు, ఏటుకూరు రోడ్డు, అలాగే పీకలవాగు, అలాగే బ్రహ్మానంద స్టేడియం ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ అవుతున్నాయి. నంది వెలుగు ఫ్లైఓవర్ ఉంది, అది ఒక ఎంపీ చేయాల్సింది. మనకి ఒక ఎంపీ లేక నిర్లక్ష్యం వల్ల మరి అది 10 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉంది. రైల్వే ట్రాక్స్ ఉన్నాయి, మేజర్గా ఎక్కువ రద్దుగా ఉంటాయి, మేజర్గా పడుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా ఆర్ఓబి మాట్లాడటం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గం పల్లంలో ఉండటం వల్ల వర్షాలు వస్తే పూర్తిగా మునిగిపోతుందని, గుంటూరు పశ్చిమం నుంచి మురుగునీరు కూడా ఇటే వస్తుందని, ఇందుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్ వలీ ప్రచారం చేస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో ఎత్తైన ప్రాంతం కావడం వల్ల ప్రతి మురికి నీళ్లు వాళ్ళు వాడినటువంటి ప్రతి నీళ్లు కూడా తూర్పు నియోజకవర్గానికి వచ్చేటటువంటి పరిస్థితి. అది ఆటో నగర్ కానీ ఇటువంటి పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి పనులు చేసి ఆ రోజు నేను చేసిన పనులు తప్ప ఇవాళ ఈ నాయకులు చెప్పినటువంటి చేసే పనులు కూడా ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి. గుంటూరు ఆటో నగర్కి నీళ్లు తీసుకురావడం కాదు, అది 70% పూర్తి నా టైంలో పూర్తి అయితే ఆ 30% పూర్తి చేయడానికి కూడా ఈ 10 సంవత్సరాల్లో చేయలేనటువంటి పరిస్థితి. ఎన్డీఏతో పొత్తులో భాగంగా పోటీలో ఉన్న షేక్ నజీర్ దూరదర్శన్తో మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన, ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలను విముక్తులను చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యత అంశాలని పేర్కొన్నారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి అంశాలు తమ జాబితాలో ఉన్నాయన్నారు. నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి క్రమంతో పాటు ట్రాఫిక్ ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి వాటినన్నింటిని కూడా
పరిష్కరించేటువంటి దిశగా ముఖ్యంగా అన్ని ప్రాంతాలకు కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అలాగే శానిటేషన్ పారిశుద్ధ్యం గురించి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకు సాగుతానని అలాగే నగరంలో అనతి కాలంలో దాదాపు దశాబ్దాలుగా ఉన్నటువంటి పేదవారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా చేపడతానని నగరంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కావాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉడా పార్క్ ను పూర్తిగా మరమ్మతులు చేస్తూ అలాగే బ్రహ్మానంద రెడ్డి స్టేడియాన్ని కూడా ప్రజలకు పనికొచ్చేటువంటి విధంగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు చేపడతానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ మధ్యనే ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించే వారికే తమ ఓటు వేస్తామంటూ ప్రజలు సైతం స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి తీర్పు ఉంటుందో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని జిల్లాలోని 239 రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరిస్తున్నామని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి తెలిపారు. దెందులూరులో ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలో ఏప్రిల్ 6వ తేదీ నుండి ధాన్యం సేకరణ ప్రారంభించామన్నారు. రబీ సీజన్లో 79,000 ఎకరాల్లో 3,12,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేశామన్నారు. ఇప్పటి వరకు 11,042 మంది రైతుల నుండి 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి జిల్లాలో ఉన్నటువంటి ప్యాడీ గ్రోన్ ఏరియా చూసినట్లయితే 79,000 ఎకరాల్లో మనకి వరి పండించడం జరిగింది. దీనికి సంబంధించి 3 లక్షల రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 187 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ రోజు అత్యధికంగా ప్రకాశం జిల్లా దరిమడుగులో 47.5 డిగ్రీలు, వైఎస్ఆర్ జిల్లా కలసపాడులో 46 డిగ్రీలు, నంద్యాల జిల్లా కోవెలకుంటలో 46.2 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 247 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కశ్మీర్ భారత్లో అంతర్భాగమైందని 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకున్నామని, ఇవన్నీ బీజేపీ పాలనలోనే సాధ్యమయ్యాయని బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అన్నారు. కేంద్రపాలిత ప్రాంతం డామన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో తీవ్రవాదాన్ని, నక్సలిజాన్ని రూపుమాపుతామన్నారు. ప్రపంచంలోనే భారత్ను 3వ ఆర్థిక వ్యవస్థగా నిలపడమే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. పేద ప్రజలకు ప్రాథమిక వసతుల కల్పన, రైతులకు గిట్టుబాటు ధరను అందించడం మోదీ సంకల్పాలన్నారు. नक्सलवाद को समाप्त कर देना, इस देश को दुनिया का तीसरे नंबर का अर्थतंत्र बनाना, इस देश के 4 करोड़ गरीबों को आवास देना, 3 करोड़ गरीब बहनों को దేశ వికాసం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గుజరాత్లోని బనస్కాంతలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ దేశంలోని రైతు, యువత, మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదరికాన్ని నిర్మూలిస్తారని చెబుతూనే ప్రజల మధ్య అసమానతలను ప్రేరేపిస్తున్నారని తెలిపారు. దేశంలోని ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు కల్పించడంలో బీజేపీ విఫలమైందని प्रियंका गांधी పేర్కొన్నారు. संविधान से आपको अधिकार मिलते हैं. सबसे बड़ा अधिकार यह है कि आप वोट डाल सकते हो. ये आपको अधिकार दिया गया है. देश के किसान को, देश के गरीब को, देश के मजदूर को और देश के प्रधानमंत्री को भी, देश के मंत्रियों को भी, देश के बड़े बड़े शख्सों को भी यही एक अधिकार मिला है. देश में जितने भी देशवासी हैं उनका एक समान अधिकार. ये వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని ఒక్క ఓటుతో సమర్థవంతమైన నాయకత్వానికి నాంది పలకాలని పిలుపు. బీహార్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందన్న ప్రధానమంత్రి.
దర్భంగా ఎన్నికల ప్రచార సభలో పేర్కొన్న నరేంద్ర మోదీ 58 నెలల్లో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న ముఖ్యమంత్రి. పథకాల కొనసాగింపుకు వైసీపీని గెలిపించాలని నెల్లూరు సభలో పేర్కొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నూజివీడులో తెలుగుదేశం పార్టీ ప్రజాగళం సభ. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఎటువంటి న్యాయం జరగలేదన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత. ఈ రోజు ప్రకాశం జిల్లా దరిమడుగులో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.